నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నేత వడ్లమూడి వెంకటేశ్వర్లు 37, 39, 40 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన డోర్ టు డోర్ తిరిగి కావలి అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ప్యాను గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకోవాలని, అదేవిధంగా ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి పథకాలు అందించిన ఘనత మన వైసీపీ ప్రభుత్వంలోనే ఉందని, మళ్ళీ కూడా ఆ ప్రభుత్వం వస్తేనే ప్రజలు అభివృద్ధి చెందుతారని, ప్రతి ఒక్కరూ ప్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 40 వార్డుల్లో ఎమ్మెల్యే గారి కోసం, ఎంపీ గారి కోసం ప్రతి డోరు తిరిగి గడప గడపని గతంలో మా ఎమ్మెల్యే గారు గడప గడప తిరుగున్నారు. అయినా మేము కూడా మా ఎమ్మెల్యే గారికి మద్దతుగా ప్రతి 3 వార్డులు గడప గడప తిరుగుతున్నాము. గడప గడప తిరిగి ఆయనకి మంచి మెజారిటీ తెచ్చి ఆయన్ని గెలిపించుకోవాలా మూడోసారని ప్రతి గడపని 1కి 6 సార్లు 7 సార్లు కూడా ఎక్కి, మా ఎలక్షన్కి కూడా ఇన్నిసార్లు మేము తిరగలేదు. ఈ ఎలక్షన్కి ఎమ్మెల్యే గారి కోసం మా సాయశక్తులు కృషి చేసి బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇది మా ఆశ, కోరిక అని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.